హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి టీచర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశమైనా అనుకోవచ్చు. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తూ. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి, ఇది వచ్చేసరికి పర్మనెంట్ గవర్నమెంట్ టీచర్ జాబ్ అనమాట. సో చాలామంది గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎదురు చూస్తుంటారు, చాలా ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. మొత్తం కూడా 5000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, సో క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సో ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే. సో మర్చిపోవద్దు, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తేనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా, అలాగే క్వాలిఫికేషన్ ఏంటో కూడా చూసేద్దాం. సో లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లనే ఇంకా తెలియని ఒక 10 మందికి వీడియో రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. టీచర్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద అవకాశమైనా అనుకోవచ్చండి. ఇది వచ్చేసరికి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో నుంచి పెద్ద నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. మొత్తం కూడా 5346 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. టీజీటీ అంటే ట్రైనడ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్ పోస్టులు బయటకు వచ్చాయన్నమాట. ఈ ఉద్యోగాలు ఎప్పుడు డిమాండ్లోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఢిల్లీలో టీచర్ అంటే మంచి జీతం, గౌరవం, భవిష్యత్తు, సెక్యూరిటీ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎలిజిబిలిటీ ఏంటో, క్వాలిఫికేషన్, వయసు లిమిట్, ఫీజు డీటెయిల్స్, ఎలా అప్లై చేసుకోవాలో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మొత్తం కూడా చూద్దాం. సో ముందుగా అయితే ఈ పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే, పోస్ట్ పేరు వచ్చేసరికి ట్రైనడ్ గ్రాడ్యుయేటెడ్ టీజీటీ అంటే సో టీచర్ అనమాట. సో టీజీటీ అంటే ట్రైనడ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్ అనమాట. సో మొత్తం పోస్టులు 5346 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి నెలకి 44,900 నుంచి 1,42,000 వరకు కూడా ఉండొచ్చు. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఢిల్లీ. సో అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, అర్హత ఏంటో చూద్దాం. ఈ పోస్ట్కు మినిమం క్వాలిఫికేషన్ అయితే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది టీచర్ జాబ్ కదా. అర్హత చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. దానికి తోడు బీఈడీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ, ఈడీ, బీఏడీ ఇలాంటివన్నీ కూడా క్వాలిఫై ఉండాలి. మాస్టర్ ఉన్న వాళ్ళకి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎంఈడీ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ టీచింగ్ క్వాలిఫికేషన్, బీఈడీ లాంటి కంపల్సరీగా ఉండాలి. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే మాక్సిమం వయసు వచ్చేసరికి 30 ఇయర్స్ ఉండాలన్నమాట. కానీ రిలేజేషన్ ఉంది. ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఎక్స్ట్రా, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్. సో ఓబీసీ 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 15 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 100 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వీళ్ళందరికీ కూడా ఫీజు అయితే ఏమీ లేదు. సో ఆన్లైన్ పేమెంట్ అనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కాంపిటీషన్ చూసుకుంటే చాలా ఎక్కువగానే ఉంటుందండి. డిఎస్ఎస్బి రిక్వైర్మెంట్ ఎప్పుడు చాలా టఫ్గానే ఉంటుంది అనమాట. కానీ ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు. సో చూసుకుంటే స్టేజెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. రిటర్న్ ఎగ్జామ్ ఆన్లైన్లో జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి సిబిటీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారు. ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి సిబిటీ ప్లస్ ఇంటర్వ్యూ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అసలు ఎగ్జామ్లో ఏమేమి వస్తాయో చూద్దాం. ఈ డిఎస్ఎస్బి టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ సింపుల్గా చెప్పుకోవాలంటే, సో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అర్థమెటికల్, న్యూమరికల్ ఇలా ఉంటుందన్నమాట. సో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ హిందీ లాంగ్వేజెస్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా అయితే ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నది ఉంటుంది. సిబిటీ పూర్తి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. అసలు చాలామందికి డౌట్, అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, క్లారిటీగా అర్థం కాదు అని అయితే చాలామందికి డౌట్ ఉంటుంది. సో అసలు ఎలా అప్లై చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసేమో ముందుగా ఈ డిఎస్ఎస్బి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదండి, dssb.delhi.government.in. ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో రిక్వైర్మెంట్ ఆర్ కెరియర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ టీజీటీ నోటిఫికేషన్ 2025 ఓపెన్ చేయాలన్నమాట. సో నోటిఫికేషన్ అయితే ఒకసారి పూర్తిగా చదవండి, ఎందుకంటే ఎలిజిబిలిటీ అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అప్లై ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. న్యూ అయితే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో లాగిన్ చేసి అప్లికేషన్ ఫామ్ పూర్తిగా డీటెయిల్స్తో ఫిల్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, సో ఫిల్అప్ చేసే ముందు అన్నీ కూడా ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా చదివి సో ఫిల్అప్ చేసుకోండి. ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా.
ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ అనమాట. ఆన్లైన్లోనే పే చేసేయాలి. సో మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి ఫ్రీ కదా. నెక్స్ట్ అన్నీ ఒకసారి ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నెంబర్ అయితే సేఫ్గా ఉంచుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9/10/2025. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/11/2025. సో నవంబర్ 7th వరకు కూడా మనకి దీనికి అప్లై చేసుకోవడానికి టైం ఉంది. అసలు ఈ జాబ్ ఎందుకు మంచిదో చూద్దాం. ఇది వచ్చేసరికి ఢిల్లీ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి జీతం కూడా చాలా బాగుంటుంది. ఇది టీజీటీ టీచర్కి రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుందండి. పర్మనెంట్ జాబ్ కాబట్టి లైఫ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఫ్యూచర్లో ప్రమోషన్స్ కూడా బాగుంటాయి అనమాట. సీనియర్ టీచర్ వైజ్ కూడా ప్రిన్సిపల్ అవే ఛాన్స్ కూడా ఉంటుంది. ఉమెన్కి ఈ ఉద్యోగం చాలా సూటబుల్, టైం టేబుల్ ఫిక్స్గా ఉంటుంది అనమాట. ఫ్యామిలీ బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా దీనికి ప్రిపరేషన్ బలంగా ఉంటే దీనికి జాబ్ వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ రీజనింగ్, ఇంగ్లీష్ ఆర్ హిందీ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ పేపర్స్ కూడా ఒకసారి చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇంటర్వ్యూ కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ఈ డిఎస్ఎస్బి టీజీటీ రిక్వైర్మెంట్ 2025 అంటే ఢిల్లీలో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ అనే అనుకోవచ్చు. సో కాంపిటీషన్స్ ఎక్కువగా ఉన్నా సరే మనం మంచిగా ప్రిపేర్ అవుతే దీన్ని సాధించడం పెద్ద కష్టమేం కాదు. టీచర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగా అప్లై చేస్తే బెటర్ అనమాట. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి కరెక్ట్గా అప్లోడ్ చేసుకోండి. మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందు అన్నీ లాస్ట్లో సబ్మిట్ క్లిక్ చేసే ముందు ఒకసారి అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. మొత్తం కూడా 5,346 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఇది పెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో తప్పనిసరిగా మీరు ఎలిజిబిలిటీ కలిగిన వారైతే వెంటనే కూడా ఈ ఛాన్స్ అయితే వదులుకోవద్దు. వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీనికి మంచి శాలరీ ఉంటుంది, సెక్యూరిటీ, లైఫ్, రెస్పెక్ట్ అన్నీ కలిపితే ఈ ఉద్యోగం అనమాట ఒక మంచి కెరియర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో కొత్త ఇన్ఫర్మేషన్తో, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఇంకో 10 మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.